హలో గైస్ వెల్కమ్ టు కోడర్స్ కోడింగ్. నేను మీ తులసిని. ఈరోజు మనము జావా స్క్రిప్ట్లో కర్రీయింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఈ కర్రీయింగ్ కాన్సెప్ట్ అనేది మనకు ఇంటర్వ్యూలో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. సో కాబట్టి మనము ఈ యొక్క కర్రీయింగ్ అనే కాన్సెప్ట్ను మనం నేర్చుకోవాలి. సో కర్రీయింగ్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్ వేర్ ఫంక్షన్స్ మల్టిపుల్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సింప్లిఫైడ్. అంటే ఫంక్షన్స్ ఉంటాయి. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయన్నమాట. దీన్నేమంటారంటే మనకు ఇలా సింప్లిఫైడ్ అయ్యి ఉండేదాన్ని ఏమంటారంటే ఆహ్, కర్రీయింగ్ అంటారన్నమాట. అదే విధంగా ఫంక్షన్స్ బ్రోకెన్ డౌన్ సీక్వెన్షియల్లీ విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. ఇలాంటి కాన్సెప్ట్‌ని ఏమంటారంటే కర్రీయింగ్ కాన్సెప్ట్ అని అంటారన్నమాట. సో మీరు డెఫినిషన్ ఇంటర్వ్యూలో ఇది చెప్తే సరిపోతుంది. సో ఓకే, బాగుంది. ఈ కర్రీయింగ్ కాన్సెప్ట్ మనం యూజ్ చేయడం వల్ల మన యొక్క ప్రాజెక్ట్‌లో మనకి ఎటువంటి యూజెస్ ఉంటాయంటే రీడబిలిటీ అనేది ఉంటుందన్నమాట. డీబగ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ కర్రీయింగ్ అనే కాన్సెప్ట్‌ని మనం రియల్ టైమ్‌లో వాడుతుంటాం అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను దాన్ని కర్రీయింగ్‌కి, నాన్ కర్రీయింగ్‌కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం అనమాట. సో నేనొచ్చింది ఏం చేస్తానంటే, ఒక న్యూ ట్యాబ్ తీసుకునేసి, ఈ న్యూ ట్యాబ్‌లో నేనొచ్చింది ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అయినటువంటి సో జేఎస్ బిన్ వాడతానన్నమాట. ఎడిటర్‌ని వాడతాను. ఈ జేఎస్ బిన్ ఎడిటర్‌ని వాడడం వల్ల మనకు యూజ్ ఏంటంటే, మన కోడ్ రాసుకోవడానికి మనకు ఇప్పుడు జావాస్క్రిప్ట్ కాబట్టి జావాస్క్రిప్ట్ మనకు ఉపయోగపడుతుందనమాట. సో, కాబట్టి మనం ఈ రెండిటిని నేను ఆహ్, తీసుకున్నాననమాట. సో, మీకు నచ్చినటువంటి ఎడిటర్ తీసుకొని మీరు చేయొచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే, నాన్ కర్రీడ్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే. కాన్స్ట్ ఒక ఏదైనా సరే ఒక వేరియబుల్ నేను తీసుకుంటాననమాట. సో, నేనేం తీసుకుంటాను ఫస్ట్ కాన్స్ట్ మల్ట్ మల్ట్ ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే ఒక యారో ఫంక్షన్ తీసుకుంటాను. సింగిల్ లైన్ యారో ఫంక్షన్. పారామీటర్ ఏ, బి, సిగా పాస్ చేస్తానన్నమాట. పాస్ చేసి నేనేం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ అని ఇస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఇచ్చి ఇక్కడొచ్చింది ఆపరేషన్ ఏ స్టార్ బి ఇంటూ సి. ఓకే. దెన్ ఇక్కడొచ్చింది ఏం చేస్తానంటే ఈ యొక్క ఫంక్షన్ కాల్ చేస్తానన్నమాట. ఓకే. ఇక్కడొచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఏమిస్తాను నేను 1, 4, 5 అని ఇస్తానన్నమాట. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చి ఉండాలన్నమాట. ఎంత వచ్చుండాలి? 20 అనేది వచ్చుండాలి. నౌ వి విల్ చెక్ ద అవుట్‌పుట్. సో, 20 వచ్చిందన్నమాట. సో, ఇది కర్రీడ్ ఫంక్షనా అంటే ఇది నాన్ కర్రీడ్ ఫంక్షన్. ఓకేనా? ఎక్కడా సరే మల్టిపుల్ ఆఫ్ ఫంక్షన్స్ లేవు. సో, కాబట్టి ఇది మనము కర్రీడ్ ఫంక్షన్‌గా మనము పరిగణించము. సో, దెన్ అయితే ఓకే. ఇప్పుడు నాకు కర్రీడ్ ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలనుకుంటున్నా. కర్రీడ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? ఇదే కదా మన కాన్సెప్ట్. కర్రీడ్ ఫంక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో, ఇప్పుడొచ్చింది కర్రీడ్ ఫంక్షన్‌కి నేనేం చేస్తానంటే కాన్స్ట్ మల్ట్ ఓకే. కాన్స్ట్ మల్ట్ ఈక్వల్ టు ఒక వేరియబుల్‌ని ఉదాహరణ తీసుకున్నాను. తీసుకొని ఏం చేస్తాను దీనికి ఆహ్, అరేంజ్ చేస్తానన్నమాట. ఏం చేస్తాను ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఏం చేస్తానంటే ఒక ఆర్గ్యుమెంట్‌గా పాస్ చేయాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఓకే. ఈ ఆర్గ్యుమెంట్‌లో వచ్చింది రిటర్న్, రిటర్న్, రిటర్న్ ఏంటి ఫంక్షన్ తీసుకుంటాను. రిటర్న్ ఫంక్షన్. దెన్ ఈ ఫంక్షన్‌లో పారామీటర్‌గా నేనేం చేస్తానంటే బి అనేటువంటి వేరియబుల్‌ని పాస్ చేస్తాను. పాస్ చేసి నేనేం చేస్తానంటే తర్వాత ఇక్కడొచ్చింది రిటర్న్
రిటర్న్ then function one second, return function name, then I will give ABC. ఓకే. సో ఇక్కడొచ్చింది ఇంకో ఫంక్షన్ తీసుకున్నా. ఆ ఫంక్షన్‌కొచ్చింది ఓకే. గాట్ ఇట్. ఇక్కడొచ్చింది నేనేం చేస్తానంటే console.log ఏమిస్తానంటే ఇక్కడ A స్టార్ B A ఇంటూ B ఇంటూ C. సో ఇలాగ నేను రాస్తాననమాట. సో ఇలాగ రాయంగానే నాకేమొచ్చింది? ఇలాగ రాయంగానే దెన్ నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేయాలి కదా! కంట్రోల్ సి దెన్ ఇక్కడొచ్చింది కంట్రోల్ వి ఫంక్షన్. కర్రీ ఫంక్షన్ అంటే మనం ఆర్గ్యుమెంట్స్‌ని ఎలా పాస్ చేస్తానంటే ఒక్కొక్క ఫంక్షన్‌కి ఒక్కొక్క సెపరేట్‌గా ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను. సో సపోజ్ నేను 2 ఇచ్చాను అనుకోండి. దెన్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్‌గా ఏ విధంగా పాస్ చేస్తాను? 3 ఇస్తాను. దెన్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఐ హావ్ టు పాస్ 4. ఓకే. దెన్ క్లియర్ అండ్ రన్. దెన్ యూ గోట్ 24. సో 12, 12, 24. సో ఇలాంటి ఫంక్షన్స్ ఏమంటారంటే కరీడ్ ఫంక్షన్స్ అని అంటారు. ఇలాంటి ఫంక్షన్స్ ఏమంటారు? కరీడ్ ఫంక్షన్స్ అంటారు. సో బాగుంది. ఇది కరీడ్ ఫంక్షన్ అంటున్నాం. ఇప్పుడు నేనొచ్చింది ఒక ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేనేంటంటే నా ఫ్రెండ్‌కి నేను విష్ చేయాలనుకుంటాను. ఓకే. నా ఫ్రెండ్‌కి నేను విష్ చేయాలనుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం కావాలి? ఒక వేరియబుల్ ఒకదాన్ని క్రియేట్ చేసుకుంటాను. దానికొచ్చింది సెండ్ రిక్వెస్ట్. సెండ్ రిక్వెస్ట్ ఈక్వల్ టు ఏం చేస్తా అంటే నేను నా ఫ్రెండ్‌కి విష్ చేయాలనుకున్నా. సో ఐ నీడ్ టు గ్రీట్ హిమ్. సో GREET గ్రీట్. దీన్ని ES6 ఫీచర్‌లో అంటే ఇంతకుముందు మనం నార్మల్‌గా జావాస్క్రిప్ట్‌లో రాసినాము. ఇప్పుడు EX6 ఫీచర్ ఉపయోగించి మనం ఈ యొక్క కరీడ్ ఫంక్షన్ ఏ విధంగా రాస్తాము అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో దెన్ వాట్ ఐ డూ హియర్ గ్రీట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలనుకుంటున్నాను? గ్రీట్ చేయాలనుకుంటున్నాను. తర్వాత గ్రీట్ అంటే హాయ్ అని వస్తుంది. దెన్ నేమ్ కావాలి కదా నాకు కంపల్సరీగా. ఎవరిని నేను ఏ పేరుతో గ్రీట్ చేయాలనుకున్నాను. సో నేమ్ తర్వాత అతనికి ఒక మెసేజ్ ఇవ్వాలి నేను. ఓకే. దెన్ సో ఇక్కడొచ్చింది నేనేం చేస్తానంటే కన్సోల్ console.log console.log ఇక్కడ ఏమిస్తానంటే నేను బ్లాక్ స్టిక్ అని అంటారన్నమాట దీన్ని. సో ఇక్కడొచ్చింది ఈ బ్లాక్ స్టిక్ లోపల మనం ఏం చేస్తామంటే మనము మెసేజ్‌ని పాస్ చేస్తాం. ఎలా పాస్ చేస్తాము? డాలర్‌తో రిప్రజెంట్ చేస్తాము. వితిన్ బ్రేసెస్ కర్లీ బ్రేసెస్‌లో మనం ఫస్ట్ గ్రీట్ చేయాలనుకుంటున్నాం. గ్రీట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ హాయ్ రైట్? గ్రీట్ సో ఇక్కడొచ్చింది గ్రీట్ చేయాలనుకున్నాం. సో గ్రీట్ అనేటువంటి వేరియబుల్‌ని ఇక్కడ పాస్ చేస్తాం. దెన్ స్పేస్ ఇచ్చి ఏం చేస్తానంటే డాలర్ సింబల్ తీసుకొని ఈ బ్రేసెస్ లోపల నేమ్ నేమ్‌ని పాస్ చేస్తాం. దెన్ నెక్స్ట్ ఈ బ్రేసెస్ లోపల ఏం చేస్తానంటే సో మెసేజ్ దెన్ ద నెక్స్ట్ మెసేజ్ కదా మెసేజ్‌ని ఇస్తానన్నమాట. ఓకే. అంటే నా కన్సోల్‌లో ఇది డిస్‌ప్లే చేయాలి అని అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఆర్గ్యుమెంట్స్‌ని ఎలా పాస్ చేస్తారు అంటే డెఫినెట్‌లీ ఈ యొక్క వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్ లోపల
ఫస్ట్ ఏం చేస్తానంటావు? ఫస్ట్ గ్రీట్. గ్రీట్ అంటే హాయ్. హాయ్. దెన్ నెక్స్ట్ వేరియబుల్ ఏంది? నేమ్. నేమ్ వచ్చింది తులసి. ఓకే. ఎప్పుడు కూడా సరే స్ట్రింగ్ రూపంలో పాస్ చేయాలి ఇక్కడ. దెన్ నెక్స్ట్ వచ్చింది ఏదొచ్చింది? మెసేజ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ 2023 అనేటువంటి మెసేజ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడొచ్చింది నేను క్లియర్ చేసుకొని రన్ చేస్తే నాకొచ్చింది ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? హ్మ్. సింటాక్స్ ఎర్రర్. ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ యాహ్! ఈ బ్యాక్ స్టిక్ అనేది ఎప్పుడు కూడా సరే చివరగా ఎండ్ చేయాలన్నమాట. ఓకేనా? బై మిస్టేక్ ఏమైంది మనకు? ఇలా వచ్చింది. సో, ఇప్పుడు క్లియర్ చేసుకొని రన్ చేసి చూద్దాం. వచ్చిందా లేదా మనకు? హాయ్ తులసి హ్యాపీ న్యూ ఇయర్ అనేసి. సో, ఇలాంటి మంచి మంచి లాజిక్స్ జావాస్క్రిప్ట్ సంబంధించిన లాజిక్స్ నేను చేస్తూ ఉంటాను. సో, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. జై హింద్, జై ఇండియా.